అరే ముక్క పంతులు రాలేదురా. రాలేదా? రాకపోవడం ఏంట్రా బాబు? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తా. పంతులు లేకుండా పెళ్ళిలా చేస్తామన్నా. వెళ్ళమన్నా? సరేరా, పద. స్వామి, ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది. మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి. కళ్యాణమైన మరుక్షణం మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి. పద. కూర్చుని దండ వేసుకో. ఆచమనం చెయ్యి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు, మంగళ వాయిద్యాలు వాయించండి. అదృష్టవంతుడివిరా, అమ్మాయి కుందన బొమ్మలా ఉంది. మీరు కుందన బొమ్మలానే పుట్టిస్తారు. అది చూసి మేము ఫ్లాట్ అవుతాం. లవ్ అంటూ వెనకాల తిరుగుతాం. వాళ్ళు మా తాట తీస్తారు. ఏదో సరదాగా నా స్వామి. వదిన జాతకం చూసి మీ శోభనం ఎప్పుడు చెప్పరా? ఇప్పుడు అవసరం అనే కదా, నా కాలే కదా, మీకు కూడా అవుతుందో లేదో తెలుసుకుందామని. వెళ్ళమన్నానా? వెళ్ళమన్నా కదా, చూస్తా. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, ఇది వివాహమైన మరుక్షణం మరణమా? వివాహమే మరణముతో సమానము కదా. అది సరస్వతీదేవితో కొద్దిగా ఏమైంది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి, నేను చేసుకోవటం. ఇంతలాగా ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా? అంటే అమ్మా అడుగుతుందిగా అమ్మ, చెప్పు. చెప్పరా? నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పావంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి? ఆ పిల్ల కోసం చచ్చి బతికావు కదరా. ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిన తర్వాత పెళ్లి తట్టున్నావు. తప్పురా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి. ఏంట్రా వీడు? ఏమిటి అన్నది? మా వైపు నుంచి తప్పేదైనా జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని పీటల మీద పెళ్ళాగిపోతే మా పరువేం కావాలి? ఆడపిల్ల బతుకేం కావాలి? చెప్పండి బాబు. నేను చేసుకోవట్లా. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఏమైందిరా? స్వీట్ రివెంజ్. సీను, నేను కాలేజీలో ఐ లవ్ యూ అని వెంటపడ్డా. చాలా లైట్ గా తీసుకుంది. ఎంత లైట్ తెలుసమ్మా? నేను ఎక్కువగా వెంటపడుతున్నానని చెప్పి వాళ్ళ బావకి చెప్పి చావు కొట్టించారమ్మా. తర్వాత మన దగ్గర డబ్బు వచ్చేసింది. లక్షల కోట్లు సంపాదించేశామని అబ్బా కూతుడు కలిసి బాగా ప్లాన్ చేసి
మన ఇంటికి వచ్చి నా మీద జాలిపడి ఐ లవ్ యూ సీను, నువ్వు లేకపోతే నేను ఉండలేను సీను అని చెప్పిందమ్మా. అందుకే అందుకే టిట్ ఫర్ టాట్ ఇక్కడ దాకా పెళ్లి పిట్టల దాకా తీసుకొచ్చాను. తప్పురా. ఏంటమ్మా తప్పు? నాకు తెలుసు, నాకు తగిలిన గాయం నాకు తెలుసు. బాబు నిజం చెప్పు, నేను ఈ డబ్బు కోసం నేను ప్రేమిస్తున్నానా? అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు కాలేజ్లో నా వెంట పడినప్పుడు నిన్నొక రోమియో అనుకున్నా. ప్రాణం కూడా లెక్క చేయనప్పుడు నిజమైన ప్రేమికుడు అనుకున్నా. నా కోసం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని రిజెక్ట్ చేసావు చూసావా? అప్పుడు నేను ఎంచుకున్నా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. నిజంగా నేను నిన్ను ప్రేమించా. నీ డబ్బు కోసం కాదు, నీ కోసం. ఐ రియలీ లవ్ యూ. నువ్వు మాట్లాడు, అందరు చూస్తున్నారు. మా నాన్న పరువు పోతుంది సీను. నిజంగా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమించాను, నీ డబ్బుని కాదు. మాట్లాడు సీను, మాట్లాడు. డబ్బు అంటే ఆడాలకు చాలా ఇష్టమని ఉన్నాను. డైరెక్ట్ గా నిన్ను చూస్తున్నాను. బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. బాబు నాన్న, నా మాట వినరా? రేయ్! నాన్న, ఆగరా? రేయ్! ఆగరా? రేయ్! జీవితం రా. నా మాట వినరా? నా శక్తి నాకు తిరిగిచ్చేస్తానని మాటిచ్చావు. ఆ పెళ్ళైతే ఇస్తా అన్నాను. పెళ్లి చెడిపోతే నేను అనలేదే. ఎవరిని ఎదిరిస్తున్నావో తెలుసా? నా ప్రాణం కావాలంటే చెప్పండి, నవ్వుతూ ఇస్తాను. కానీ మీరు అడిగేది నా ప్రియురాలి జీవితాన్ని. మీరే తలరాత మార్చేవండి, అలాగే ఇచ్చేస్తాను. అది కుదరదు. అయితే ఇది కుదరదు. ఎందుకో నీ మీద నా కోపం రావడం లేదురా. ఎందుకంటే నేను మాట్లాడేదంటూ న్యాయం ఉంది స్వామి. సెలవు. నాయనా బ్రహ్మదేవా, నీకిచ్చిన గడువు ముగియుచున్నది. త్వరపడు. అన్నా, వాడి పెళ్లి వాడే చెడగొట్టుకున్నాడని మనం ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు మన శాతకి అమెరికా సంబంధం చూస్తున్నారంటనా? అయ్యా, రాహుకాలం రాకముందే ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవ బృహస్పతి, ధ్రువం ఇంద్రస్య. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాపం అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళకి నిజం చెప్పాలి కదా. మీరు కోడల్ని చేసుకుందామనుకున్నటువంటి ఈ అమ్మాయి, నేను ఇద్దరం పూర్వాశ్రమంలో ప్రేమికులం. ఆడాం, పాడాం, అబ్బో చాలా చేసామండి బాబు. స్టాప్ ఇట్. ఇదంతా అబద్ధం అండి. ఏంటి అబద్ధం? మేమిద్దరం ప్రేమించుకున్నది అబద్ధమా? డేటింగ్ కి వెళ్ళింది అబద్ధమా? పీటల మీద పెళ్లి ఆగిపోయింది అబద్ధమా? చెప్పండి యువరానా. ఏంటండి ఇది? అతను చెప్పేది నిజమేనా? నీ బుద్ధుందా? ఇలాంటి ప్లేస్ వచ్చి అబద్ధాలు చెప్తారా? నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏంటండి మీరు మాట్లాడండి. పెళ్లి ఆగిపోయిన మాట నిజమే, కానీ డాడీ వెళ్దాం పదండి. నేను చెప్పేది కాస్త వినండి బాబు. ఇంకేం చెప్తారు సార్? అంతా చెప్పాడు కదా. మాకు కావాల్సింది పరువు గల కుటుంబం. పరాయి వాళ్ళతో తిరిగిన అమ్మాయి మాకు అక్కర్లేదు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీకు మీ సంబంధానికి నమస్కారం. వదరా. బాబు గారు, వెళ్ళిపోండి. బాబు గారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటి మీకు స్పెషల్ గా చెప్పాలా? సినిమా చూస్తున్నారా? వెళ్ళడా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం, నువ్వు నేను. ఆగండి నాన్న. ఇప్పటివరకు
వరకు నువ్వు నా ప్రేమను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది. నిన్ను ప్రేమించి నేను పెద్ద మిస్టేక్ చేశాను. నీకు అసలు ఏం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఈ జన్మలో నీ పెళ్లి జరగదు, జరగనివ్వను. నేను అలా ఫిక్స్ అయ్యా, నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవు. జరగదు, జరగనివ్వను. సమస్య లేదు. అమ్మా, నాన్న 24 గంటల్లో నా పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికిప్పుడంటే ఎవరు దొరుకుతారమ్మా? హలో బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజమా? నిజంగా నడుపుతున్నా. నాకు సీనుకు ప్రేమ ఉంది. మేమిద్దరం కలిసి తిరిగిన మాట నిజమే. ఇప్పుడు చెప్పు. నీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకే. వెంటనే పెళ్లి ఏర్పాటు చేయండి. ఈ పెళ్లి గురించి వాడికి తెలిసే లోపలే నా పెళ్లి జరిగిపోవాలి. నా మాట వినమ్మా. అన్నా, శ్వేత పెళ్లి కొప్పుకుందన్నా. అవునా? ఆ, విన్నారా? 24 గంటల్లో మ్యారేజ్ అయిపోవాలంట. రేయ్, మన స్టైల్లో పెళ్లి ఏర్పాట్లు చేయండి. నువ్వు మ్యూజిక్ అంటేరా? ఏంటని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. నువ్వు మా సీనన్నవా కాదా అని అనుమానంగా ఉంది. అదేంట్రా? మా సీనన్న అల్లరోడు చిల్లరోడే కానీ ఒకళ్ళ జీవితంతో మాత్రం అస్సలు ఆడుకోడు. ఏమైంది ఇప్పుడు? నిజం చెప్పు. నీకు అమ్మాయి అంటే ఇష్టం లేదు? నా ప్రాణం. మరి అలాంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా. కుదరదు. నీ మాటలు అర్థం అవట్లేదు, నీ చేతలు అసలే అర్థం అవట్లేదు, కానీ నీ బాధ అర్థం అవుతుందిరా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పన్నా? అది చెప్పరా? చెప్పన్నా. నేను చెప్పలేనురా. చెప్తే కనీసం ఆ పిల్లని ఆపుతావురా. పెళ్ళేంటి? వదినికి వాళ్ళ బావకి వెంకటేశ్వర గుడి దగ్గర పెళ్లి. ఎక్కడికిరా? ఆ పిల్ల పెళ్లి ఆపడానికా? ఎందుకురా అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకో, ఇంకెవరిని పెళ్లి చేసుకునేవా? ఒక అమ్మాయిని మనసారా ప్రేమిస్తే ఆ అమ్మాయి సంతోషంగా బాగుండాలని కోరుకోవాలరా. అంతేగాని ఇలా పెళ్లి ఆపడం, గొంతుల కోసం చంపేయడం, యాసిడ్ పోసి నాశనం చేయడం రాక్షసత్వం అనిపించుకుంటుందిరా, ప్రేమ కాదు. నేను బ్రతికుండగా నా కళ్ళు ముందు నా కొడుకు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనురా. అసలు నువ్వు నా కొడుకువేనట్రా? అది కాదమ్మా. కాదు, నీకు డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చిందిరా. చెప్పు, నిన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పరా. చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. చెప్తానమ్మా. అసలు ఏం జరిగిందంటే, పెళ్లి జరిగితే ఆ అమ్మాయి బతకదమ్మా, చనిపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే బ్రతికించుకోవాలనుకుంటున్నానమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా, అంతే.
దేవదేవ సెలవా మరి